ఇప్పుడు గ్రామాలన్నీ పంచాయతీ ఎన్నికల బిజీలోనే ఉన్నాయండి. పల్లెల్లో రాజకీయ వేడేమో ఊపందుకుంది. పార్టీ రహిత ఎన్నికలైనప్పటికే రాజకీయ పార్టీల కనసనలోనే అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుని సిద్ధమవుతున్నారు. ఇక మన నిజామాబాద్ జిల్లాలోని పంచాయతీ పోరుపై ఒక చిన్న రిపోర్ట్ చూడండి. నిజామాబాద్లో పంచాయతీల సంఖ్య 718. వీటిలో 7424 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవి కోసం వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు పోటీకి దిగుతున్నారు. సగానికి పైగా సర్పంచ్ పదవులు మహిళలకు దక్కనుండడంతో వ్యూహాలు రచిస్తున్నాయి పార్టీలు. ఇటీవల జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో డీసీసీబీని కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఐడీసీఎంఎస్ ను టీఆర్ఎస్ ఎగరేసుకుపోయింది. టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీలకు ఫలితాలు అనుకూలించలేదు. దీంతో ఈ పంచాయతీ ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీకి సిద్ధమయ్యాయి. అభ్యర్థుల నడవడిక, గుణగణాలు, పార్టీ బలంతో పాటు తెలంగాణ సెంటిమెంట్ కూడా ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. జిల్లాలో 9 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నారు. తమ అనుచరుల్ని గెలిపించే పనిలో బిజీగా మారారు. పీసీసీ మాజీ చీఫ్ డిఎస్ జిల్లాలోని మక్కం వేసి నాయకులతో సమావేశమై సూచనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ విధి విధానాలు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా గ్రామాల్లో ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజల దగ్గరికి చేర్చగలిగిన సమర్థున్న మా క్యాడర్ అందరికి కూడా సపోర్ట్ చేయమని మేము కోరుతా ఉన్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని పోగలిగిన ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనకు వాస్తవంగా అది కనబడతా ఉంది. చంద్రబాబు ప్రాంతీయ సదస్సుతో గ్రామాల్లో కొత్త ఉత్సాహం నెలకొందంటున్నాయి టీడీపీ వర్గాలు. స్థానికంగా నెలకొన్న సమస్యల్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లి మెజారిటీ సర్పంచ్ స్థానాల్ని గెలుచుకుంటామంటున్నారు ఆ పార్టీ నేతలు. ప్రాంతీయ సదస్సులను ఏర్పాటు చేసి కార్యకర్తలందరినీ ఉత్సాహపరచడం జరిగింది. ముఖ్యంగా ప్రతి 5 జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలను చూసినట్టయితే ఒక మహానాడు లాగా జరిగింది. అక్కడ చాలా కార్యకర్తలు కూడా పార్టీ అంతా ఏకతాటిపై నడుస్తూ జిల్లాలో కూడా అందరు సమన్వయపరచుకొని సమన్వయంగా ఉంటూ జిల్లాలో ఉన్నటువంటి మరి గ్రామ పంచాయతీలని మెజార్టీ స్థానాలు సంపాదించుకునే విధంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇటు టీఆర్ఎస్ ఆశలన్నీ తెలంగాణ సెంటిమెంట్ పైనే. బీజేపీ కూడా ఇదే అంశాన్ని నమ్ముకుంది. వైసీపీలో మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొంది. పార్టీలో వలసలు ఎక్కువ అవడంతో బోనీ కూడా కొట్టే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల్లో తమ వారిని గెలిపించి సాధారణ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఓ సామాజిక వర్గం అయితే అధికారులేమో ఒకే ఒక కుటుంబం ఉన్న సామాజిక వర్గానికి రిజర్వేషన్ కేటాయించారు. తాము కూడా తెలిస్తే అధికారులు గిట్లా చేసిండ్రేంటబ్బా అని ఆ ఊరోళ్ళంతా నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇక సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికవుతాడనుకున్నాయని మాత్రం మస్తు ఖుషీగున్నాడు. ఆ ఊరి సంగతి ఏంటో జర చూడరాదే. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం జే గ్రామ పంచాయతీని ఎస్టీకి రిజర్వ్ చేశారు. అయితే గ్రామంలో ఎస్టీ ఓటర్లు మాత్రం 4. వాళ్లంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారే. దీంతో ఆ కుటుంబం నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయమైంది. పోతారం జే గ్రామానికి చెందిన ఎస్టీ అభ్యర్థి మల్లేశం సర్పంచ్ పదవికి అర్హుడయ్యాడు. ఇతడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అన్ని పార్టీల వాళ్లు నిర్ణయించారు. దీంతో మల్లేశంను ఎవరికి వారు తమ పార్టీ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. కానీ మల్లేశం మాత్రం అన్ని పార్టీల మద్దతుతోనే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు. నాకు రిజర్వేషన్ రావడం వలన నన్ను ఎన్నుకున్నారు గ్రామ పెద్దలు, చిన్నలు అందరూ కలిసి. వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మా ఊరికి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తాను, అభివృద్ధి బాటలో నడిపిస్తాను. గ్రామ సర్పంచ్ పదవిని ఎస్టీకి కేటాయించడం పట్ల ఇతర సామాజిక వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఊరిలో అత్యధిక సంఖ్యలో బీసీలు ఉంటే రిజర్వేషన్ను ఎస్టీకి ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నాయి. అధికారులు చేసిన తప్పును సవరించుకొని పంచాయతీని బీసీ జనరల్ లేదా బీసీ మహిళకు కేటాయించాలని కోరుతున్నారు. జిల్లాలోని చాలా మండలాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. దీంతో ఇప్పుడు చేసేది ఏం లేదంటూ తెగేసి చెప్తున్నారు అధికారులు. కాలం కలిసి రాకుంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయని గొనుక్కుంటున్నారు ఔత్సాహికులు.
ఇక పంచాయతీ ఎన్నికలు ఒక్కొక్కరికి ఒక్కోలా కలిసి వస్తున్నాయబ్బా. ఎందుకంటే ముఖ్యంగా ఆడోళ్ళకి మాత్రం పదవుల పంటలు వండుతున్నాయబ్బా. పోటీ లేదు, గీటీ లేదు, వద్దంటే పదవి, ఆశించిన అధికారం. పాలమూరు జిల్లాలో ఓ అమ్మిది ఇదాడు కదే. ఈమె పేరు లక్ష్మి. ఎస్టీ కులానికి చెందిన మహిళ కావడంతో అదృష్టం కలిసొచ్చింది. ఇప్పటి వరకు సాధారణ మహిళగా జీవనం కొనసాగిస్తున్న లక్ష్మి త్వరలో గ్రామానికి ప్రథమ పౌరురాలు కాబోతోంది. మహబూబ్ నగర్ జిల్లా బొమ్రాస్పేట మండలం లింగన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 587 మంది ఓటర్లున్నారు. వారిలో 475 మంది బీసీలుండగా 117 మంది ఎస్సీలున్నారు. గ్రామ పంచాయతీ పదవి ఎస్టీ మహిళకు కేటాయించారు అధికారులు. అయితే ఈ గ్రామంలో అర్హురాలైన ఎస్టీ మహిళ ఒక్కరే ఉండడం విశేషం. నా పేరు లక్ష్మమ్మ, మా బొమ్రాస్పేట మండలము. మళ్ళీ మేమంతా ఎన్నుకున్నారు, మా పెద్ద మనుషులు ఎన్నుకొని సర్పంచ్కి నిలబెట్టుకొని మళ్ళీ ఏమన్నా పైసలు వస్తే, డబ్బులు వస్తే ఇట్లా రోడ్ వేపిస్తాం, సీసీ రోడ్డు, నల్లలు ఇక్కడ నీళ్ళకి ఇబ్బంది ఉన్నది, నల్లలు చేపిస్తామని అనుకున్నారు. లక్ష్మి దంపతులు 12 ఏళ్ల క్రితమే లింగన్పల్లి గ్రామానికి వలస వచ్చారు. లక్ష్మి భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో లక్ష్మి ఒక్కరితే పందుల్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమెకు అండగా నిలబడి గ్రామాభివృద్ధికి సహకరిస్తామని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో చాలా మంది ఆశావహులు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అధికారులు పంచాయతీని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయడంతో వారంతా చేసేదని లేక డీలా పడిపోయారు. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టు చూడు అన్నారు పెద్దలు. ఆ 2 పనులు ఎంత కష్టం మరి. పెళ్లి చూపులు, ఒకరికొకరు నచ్చడాలు, ముహూర్తాలు అన్నీ కలిస్తేనే పెళ్లి కదా. కానీ ఎన్నికల కోసం పెళ్లి ఎక్కడైనా చూసారా? కానీ పంచాయతీ ఎన్నికలే ఓ అమ్మాయిని అబ్బాయిని కలిపాయండి. ఆ డీటెయిల్స్ ఒకసారి చూడరాదే. పాలమూరులో పంచాయతీ ఎన్నికలు కలిపిన జంట ఇదే. అచ్చంపేట మండలంలోని బొల్గట్పల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య, ఈశ్వరమ్మలకు గ్రామస్తులంతా కలిసి పెళ్లి చేశారు. ముహూర్తం కలిసి రాకపోయినా రిజర్వేషన్ల కారణంగా వీరిద్దరి వివాహం ఆగమేఘాల మీద జరిపించేశారు. పంచాయతీ ఎన్నికలలో ఈ గ్రామం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో 6 ఎస్సీ మహిళలున్న ఎస్సీ అయిన ఈశ్వరయ్యను సర్పంచ్గా ఎన్నుకోవాలని గతంలోనే నిర్ణయించడంతో ఆయనకు పెళ్లి చేశారు. గ్రామానికి చెందిన ఈశ్వరమ్మను ఒప్పించారు. ఈశ్వరయ్యకు తల్లిదండ్రులు లేకపోవడంతో పెళ్లి బాధ్యతను గ్రామస్తులే తీసుకున్నారు. అతని భార్యను ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఎస్సీ రిజర్వేషన్ లేడీస్కు వచ్చేసింది కాబట్టి ఊరోళ్ళు అందరూ కలిసి మాట్లాడి నాకు పెళ్లి చేసినారు. కాబట్టి ఇక్కడ 2 కుటుంబాలు కాబట్టి మా మడతలు నాకు పెళ్లి చేశారు కాబట్టి ఆ విషయంలో మేము మ్యారేజ్ చేసుకున్నాం. ఆ ఊరోళ్ళు కూడా ఖర్చు మొత్తం ఊరు వాళ్ళు పెట్టినారు. ఎస్సీకి ఇక్కడ సర్పంచ్గా రిజర్వేషన్ వచ్చింది. అందరూ కలిసి నాకు పెళ్లి చేశారు, సర్పంచ్గా నిలబడ్డారు. ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలంలోని దేవులవాడ గ్రామంలో కూడా ఇదే కథ. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి హుటాహుటిన పెళ్లి చేసుకున్నాడు. తన భార్యను పంచాయతీ బరిలోకి దించాడు. మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేసుకోలేకపోయాను. దానితో పాటు ఎస్సీ దేవులవాడ గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ కావడంతో లేడీస్ ఎస్సీ రిజర్వేషన్ కావడంతో అదే ఇవాళ ముహూర్తం చూసుకొని బాగున్నంత మ్యారేజ్ చేసుకొని ఇవాళ సాయంత్రం వరకు నా విషయం చేయడానికి నిర్ణయించుకున్నాను. మొత్తానికి దేవుడు చేసిన మనుషుల్లాగా ఇవి పంచాయతీ ఎన్నికలు చేసిన పెళ్లిళ్ళన్నమాట. ఇవండి ఇలాంటి పంచాయతీ విశేషాలు. ఇదిగో మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ మస్తు కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం అండి.